ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ కారు రేసింగ్ నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అరవింద్ బిఎల్ఎన్టీ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ కార్యాలయం దగ్గర ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈడీ ఆఫీసుకు భారీగానే బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. కార్యాలయం దగ్గర నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ కారు రేసింగ్ నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఈడీ కార్యాలయం నుండి మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అజీం, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారో, అయితే ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద చూసినట్లయితే భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో వచ్చేసి నినాదాలు చేస్తున్నారు. జై తెలంగాణ అంటూ ఎలాంటి అవినీతి జరిగే నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి చేశారు. అయితే మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఏదైతే ఈడీ కార్యాలయం అంటే ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన విచారణ ఏదైతే ఫార్ములా ఈ కారు రేసులో సంబంధించిన అవినీతికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఏసీబీకి సంబంధించి విచారణ పూర్తయింది. అయితే ఈ రోజు ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే ఈడీ కార్యాలయంలో మనం చూసినట్లయితే ఇంతకు ముందే ఈ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఈడీ విచారణకు ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఏదైతే వారిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అలాగే ఈడీ దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అలాగే వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ని కేటీఆర్ ముందు పెట్టి కూడా వారు విచారణ చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదైతే వారిద్దరు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ చెప్పే సమాధానాలు కూడా టాలీ చేసుకుంటూ అలాగే వీరి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఈడీ కార్యాలయంలో కేటీఆర్ని విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పటికే కేటీఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా మీద బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగానే నిర్ణయం తీసుకున్నాం తప్ప దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ఒక్క పైసా కూడా ఎక్కడ కూడా పోలేదని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అంటే మాజీ మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న అడ్వకేట్స్ కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము ఏదైతే ఏసీబీ విచారణ పూర్తయింది, మరి మరొకసారి కూడా ఏసీబీ విచారణ ఉంటుందని కూడా చెప్పుకుంటూ వెళ్ళే అవకాశం కేటీఆర్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు విచారణలో అసలు ఎలాంటి అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా చేసినట్టు తప్ప ఒక్క రూపాయి కూడా అవినీతి జరగదని మనం చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ ఈ ఈడీ విచారణ ఎలా చూస్తారు? కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కార్ రేసులు జరుగుతుంటే అవినీతి ఆరోపణలపైన ఈ విచారణను మీరు ఎలా చూస్తారు? తెలంగాణ మరియు హైదరాబాదు బ్రాండ్ అంబాసిడర్ను పెంచే విధంగా చేసిన పనే ఈరోజు కేటీఆర్ గారు చేసిన పని వల్ల హైదరాబాద్ యొక్క వాల్యూ పెరిగింది. కాబట్టి ఇలా అవినీతి ఎక్కడ జరిగింది? ఈరోజు 600 కోట్లు నష్టపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ క్యాన్సిల్ చేయడం వలన. మరి ఎవరి మీద కేసు పెడతారు? ఫార్ములా ఈ తీసే వలన బ్రాండ్ ఇమేజ్ పెరిగిన వాళ్ళకి కేసు పెడతారా? 600 కోట్లు నష్టపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెడతారా? కాబట్టి ఇక్కడ మనీ లాండరింగ్ జరగలేదు కాబట్టి క్లీన్ చిట్గా బయటకు వస్తారని మేము భావిస్తున్నాం. బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా మీరు అంటున్నారు, బ్రాండ్ ఇమేజ్ తగ్గించారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దేశమంతా కూడా ఎందుకు కేటీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తుందంటే బలమైన నాయకుడు కాబట్టి ఆయన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రధానంగా కేటీఆర్ వైపు ఉన్నారు కదా, ఈడీ మీద మన నమ్మకం ఉన్నది, ఈడీ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తప్పు చేయకపోతే డెఫినెట్గా కేసు పెట్టరు కాబట్టి క్లీన్ చిట్గా బయటకు వస్తామని నమ్మకం. కోర్టులో చూస్తే అలాంటి పరిస్థితి కనిపించలేదు, ఇలాంటి రాలేదు కదా. సుప్రీంకోర్టు ఎప్పుడన్నా తప్పు దోషిగా పెట్టలేదు కదా, హైకోర్టుకు అప్రోచ్ కామన్నారు. డెఫినెట్గా దట్ ఈస్ అ ప్రొసీజర్. కాబట్టి ఎక్కడంగా మాకు అటువంటి ల్యాబ్స్ వహిస్తారు మేము.
చూస్తారు కదా, ఏదైతే ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు, ఏదైతే నిబంధనలకు ప్రకారంగానే ఏదైతే నిధుల కేటాయింపు జరిగింది, అలాగే ఏదైతే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగానే కేటీఆర్ తప్పుడు ఉన్నటువంటి చర్యలు తీసుకున్నారు. అందుకే ఇంతటి పేరు హైదరాబాద్ కూడా వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎలాంటి విచారణలో ఏం విషయాలు తెలియనున్నాయి, ఎలాంటి అంశాలు బయటికి రానున్నాయి, ఎందుకంటే ఏసీబీకి సంబంధించినటువంటి అంశం మరొకసారి కూడా ఏదైతే విచారణకు రానున్నట్టు కూడా తెలిసింది. సో ఈ ఏదైతే మా అధికారులు ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏ రకంగా ఇప్పుడు కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్స్ ఏ రకంగా టాలీ అవుతాయి, సో మనీ లాండరింగ్ విషయంలో ఎవరెవరికి చేరాయి, కంపెనీలు ఏ కంపెనీలు ఆక్షన్కి వచ్చాయి, దేంట్లో ఏ కంపెనీలు రద్దయ్యాయి, ఎందుకు అలా రద్దయ్యాయని ఇలాంటి అనేక అంశాలు అనేక కోణాలలో కూడా ఏదైతే ఈడీ ఈరోజు కేటీఆర్ని విచారణ చేయనుంది. కేటీఆర్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా పూర్తిస్థాయి ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. కడిగిన ముత్యంలో కేటీఆర్ ఖచ్చితంగా బయటికి వస్తారు, ఎలాంటి అవినీతి జరగలేదు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగానే చేశాం, కానీ కాంగ్రెస్ మాత్రం కక్షపూరితమైన రాజకీయం చేస్తుంది, కేవలం కక్షపూరితంగానే ఈ కేసులు అరెస్టు చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పాలనలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే భాగంలోనే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కూడా కేసులు పెట్టారని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్. నశించాలి, చాలా దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ లీడర్స్ రైట్, ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ కారు రేసింగ్ కేసులకు సంబంధించి నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈడీ ఆఫీస్కి ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ నేతలు చేరుకున్న పరిస్థితి. కార్యాలయం దగ్గర నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు. మనతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. ఈడీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని, అలాగే ఈడీ విచారణను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు కేటీఆర్ ఈ ఈడీ విచారణను కానీ ఈ కేసును కానీ మీరు ఎలా చూస్తున్నారు? ఇదంతా ప్రభుత్వ కుట్ర. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేవడానికి సంవత్సర కాల పాలనలో అన్ని రకాలుగా విఫలమైనటువంటి ప్రభుత్వం చివరికి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను ఒక స్వర్ణయుగం లాంటి పాలన అందించిందో, ఏ నాయకులైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అడుగడుగున ఎండగడతా ఉన్నారో, ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వెల్లువెత్తుతున్నటువంటి ధర్మిల ఆ వ్యతిరేకతను తట్టుకోలేక మాట్లాడుతున్నటువంటి, ప్రతిఘటిస్తున్నటువంటి, నిలదీస్తున్నటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మానసిక స్థితిని దెబ్బతీయాలనేటువంటి కుట్రపూరిత చర్యల్లో భాగమే ఇవన్నీ కూడా. నిబంధనలకు విరుద్ధంగానే కేటాయించారనే దానిపైన జరుగుతుంది. అవినీతి జరిగినట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండు. ట్రాన్స్ఫర్ చేసినాం, అక్కడ రిసీవ్ అయిందని. వీళ్ళు పెడుతున్నది ఏంటిది? అవినీతి కేసు. మీకు నేను డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు మీకు ఇచ్చేసిన అక్కడ అవినీతి ఏముంటుంది? ఇవ్వాల్సింది, చెల్లించాల్సింది బ్యాంకు ద్వారా వాళ్ళకి చెల్లించడం జరిగింది, మాకు ముట్టినే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. కోర్టులలో కూడా ఎక్కడ కూడా మనకు కేటీఆర్ గారి ఊరాట లభించలేదు. ఇవన్నీ మధ్యంతరం కదా. అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ చూడాలి. ఎండ్ రిజల్ట్ ప్రాసెస్లో భాగంగా ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. మేము తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటపడడం ఖాయం. కాకపోతే ఇప్పుడు సందర్భాలను బట్టి చూస్తే ప్రజా వ్యతిరేకత, మొన్న రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాట తప్పి 15,000 రూపాయలు ఇస్తాం, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో తీసుకుంటే 5,000, మేము అధికారంలోకి వస్తే 7,500 అని చెప్పి ఊదరగొట్టింది 1 సంవత్సర కాలం పాటు. ఫైనల్గా 6,000 రూపాయలు
అనేక ఆంక్షలు పెట్టి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాగానే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ తెలిసి కావాలని ప్రభుత్వం తన బొందను తానే దవ్వుకుంటా ఉన్నది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. న్యాయస్థానాల్లో కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడంతో ఇలాంటి చర్యలకు పాల్పొంది కేవలం రాజకీయ కక్షపూరితలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పొంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలో బయటికి వస్తారని చెప్పి మధుసూదన్ గారు చెప్తున్నటువంటి విషయం. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్. నశించాలి. చాలా దుర్మార్గంగా అప్రజాస్వామ్యంగా Rahul Gandhi, all India Congress leaders. Jai Telangana. దౌర్జన్యం